ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే జీవోఈ 55ను రద్దు చేసేంత వరకు పరీక్షలు రాసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని జీవో నెంబర్ 55 జీవో నెంబర్ ప్రకారం 100 ఎకరాలని హైకోర్టుకు కొత్తగా హైకోర్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా హైకోర్టు నిర్మాణాని కోసం 100 ఎకరాలు కేటాయించింది. వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని హైకోర్టుకు కేటాయించింది. అంత కొత్తగా నిర్మాణం చేయడానికి అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 26 రోజుల నుంచి ఆ వ్యతిరేకత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, దీనిపై యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం, యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీసీ కావచ్చు, దీని మీద ఎలాంటి నిర్ణయం అంటే ఏ విధంగా అడ్డుకునేట ప్రయత్నం చేయకపోవడంతో విద్యార్థి సంఘాలు బాగుమంటున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూసాం, ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై ఈ విధంగా పోలీసులు కూడా గతంలో విచక్షణ రహితంగా ఈ విధంగా ప్రవర్తించినట్టుగా ప్రవర్తన, ఆ తర్వాత కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసినట్టుగా సంఘటనలు కూడా చూసాం. అటు పోయి ఇప్పుడు ఏకంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, సెమిస్టర్స్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి వీల్లేదంటూ అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థి కార్యకర్తలు, విద్యార్థులు కలిసి ఈ విధంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు యూనివర్సిటీలో. ఈ 100 ఎకరాలకు సంబంధించిన ఈ వివాదం తేలేంత వరకు కూడా యూనివర్సిటీలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు అంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. మెయిన్ గేట్కు తాళాలు వేసేసి దాంతోపాటు కంచెలు వేసేసి, అంటే విద్యార్థులే అక్కడ ఉన్నటువంటి కంచెలు, గతంలో పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలన్నీ విద్యార్థులు వేసేసి ఈ విధంగా ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. ప్రభుత్వం దీని మీద ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి. దాంతో యూనివర్సిటీ కూడా రెస్పాండ్ కావాలి. వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, రెస్పాండ్ అయిన తర్వాతనే ఈ పరీక్షలు కావచ్చు తదుపరి చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు 26 రోజుల నుంచి ఏదో ఒక సంఘటనలు చేస్తున్నారు. టెంట్లు వేసేసి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. దాంతో యూనివర్సిటీకి మరింత భూమి అవసరం పడుతుంది. ఇది వ్యవసాయ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీలు కాదు, ఏదో ఇంజనీరింగ్ కాలేజో లేదంటే టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించినవి కాదు. ఇది వ్యవసాయానికి సంబంధించిన యూనివర్సిటీ కావచ్చు. దీనికి మరింత వ్యవసాయ భూమిని కేటాయించాల్సిన అవసరం ఉంది. మరింత భూమిని కేటాయించకుండా ఉన్నటువంటి ఒక భూమినే వివిధ డెవలప్మెంట్ వర్క్స్, అంటే అభివృద్ధి కోసం వివిధ భవనాలు నిర్మించడానికి వ్యవసాయ భూమిని, అంటే యూనివర్సిటీకి సంబంధించిన భూమిని వాడటం సరైనది కాదంటే ఈ విధంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల డిమాండ్ కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ, అంటే 26 రోజుల నుంచి ఏ విధంగా విద్యార్థులకు సద్దుమణిగే విషయం కావచ్చు, వివరణ కూడా ఇవ్వనట్టు పరిస్థితి. అంటే యూనివర్సిటీకి మరొక చోట 100 ఎకరాలు కేటాయిస్తారా లేకపోతే ఈ భూమి సరిపోతుందా ఏందన్నట్టుగా ఏ విధంగా కూడా విద్యార్థులకు ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎంతో రచ్చరచ్చ అయింది. దాంతోపాటు విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదాలు, వివాదాలు ఇవన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. దీంతో అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ విధంగా ధర్నా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ చేపడుతున్నారు. ఇవాళ సెకండ్ ఇయర్ పరీక్షను కూడా అడ్డుకోవడం, దాంతోపాటు యూనివర్సిటీలోకి ఎవరిని రానివ్వకపోవడం, ఈ విధంగా విద్యార్థులు ఉద్యమంలాగా చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని జీవో నెంబర్ 55ను రద్దు చేసేసి యూనివర్సిటీకి సంబంధించిన భూమిని యూనివర్సిటీకే ఉంచే విధంగా, యూనివర్సిటీకే కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మా పోరాటం ఇదే విధంగా, మా ఉద్యమం ఇదే విధంగా కొనసాగుతుందంటూ తేల్చి చెప్పడమే కాకుండా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ జరిగేట్టుగా ఎగ్జామ్స్లో సెకండ్ ఇయర్స్ విద్యార్థులు మాకు ఈ ఒక్క ఎగ్జామ్స్ జరిగేట్టుగా విధంగా చూడండి అంటూ ఈ పరీక్ష రాసేట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇటు విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, పీజీ విద్యార్థులు కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలంతా కూడా ఈ పరీక్ష ఇదే విధంగా నిర్వహిస్తే యూనివర్సిటీకి సంబంధించిన భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ తర్వాత హైకోర్టుకు ఇస్తుంది, హైకోర్టు బిల్డింగ్ భవన నిర్మాణం జరుగుతుంది. ఇదంతా ఎక్కడికో దారితీస్తుంది. మన భూమి కోల్పోతాం, అంటే వ్యవసాయానికి సంబంధించిన భూమిని కోల్పోయేట అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా సహకరించాలంటూ ఈ విధంగా ఆందోళన చేస్తున్నట్టుగా
కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చెప్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం మాకు ఒక ఎగ్జామ్స్ అంటే ఈ సెమిస్టర్ వదిలేయండి అంటూ ఇప్పుడు పరీక్ష రాస్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులు చెప్తున్నారు. దీంతో ఈ రెండు అటు పరీక్ష రాస్తున్న విద్యార్థులు కావచ్చు, ఇటు ఆందోళన చేస్తున్నట్టుగా విద్యార్థులు కార్యకర్తలు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం, వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని, వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని జీవో నెంబర్ 55 జీవో నెంబర్ ప్రకారం 100 ఎకరాల భూమిని కొత్తగా ప్రతిపాదిత హైకోర్టుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఈ విధంగా అటు విద్యార్థులకు, ఇటు యూనివర్సిటీకి, అటు విద్యార్థులకు, ఇటు ప్రభుత్వానికి, అటు విద్యార్థులకు, ఇటు పోలీసులకు మధ్య ఈ వివాదాలు, ఈ వాదోపవాదాలు, ధర్నాలు, ఆందోళనలు గత 26 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. నుంచి మేము జియో నెంబర్ 55ని వెనక్కి తీసుకోవాలని నిరసన తెలుపుతూ విద్యార్థులందరూ ఇక్కడ ఆందోళనలు చేస్తున్నారు. మేము ఎగ్జామ్స్, క్లాసెస్ ఏం వెళ్లకుండా ఇక్కడే కూర్చొని స్ట్రైక్ చేస్తున్నాం. 25 డేస్ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది నిన్న మొన్న కుమారి ఆంటీ ఫేమస్ దానికి స్పందించిన సీఎం గారు ఇంతమంది విద్యార్థులు జస్ట్ మేము ఏం అడగట్లేదు, మా ల్యాండ్స్ వదిలేయండి, మీరు వేరే దగ్గర వెతుక్కోండి అని ఇన్ని చెప్తున్నా కానీ అసలు మాకు ఏం రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ మాకు మేము ఇన్ని 25 డేస్ నుంచి మేము మాత్రమే చేసుకుంటున్నాం. మాతో సపోర్టింగ్ మా ప్రొఫెసర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు మాకు రావట్లేదు. వాళ్ళు రాలేకపోతున్నారని మేము చేయాలనుకున్నా మమ్మల్ని కూడా చాలా బ్యాక్వర్డ్ నుంచి లాగుతున్నారు, వద్దు ఆపేయండి అని. ఈరోజు అసలు ఇంత మొత్తం యూనివర్సిటీ బంద్ చేయడానికి కూడా ఏంటంటే రీజన్ మాకు తెలియకుండా వెనకాలే ఇంకా వీళ్ళు ఏం చేయలేరు, ఇన్ని డేస్ అయితే వీళ్ళకి ప్రభుత్వం ఏం స్పందించట్లేదు, సో వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ న్యూస్ ఎట్లా చేసినా పైకి పోదని చెప్పేసి మాకు తెలియకుండా వెనకాల ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ కొన్ని డేస్ అయితే మేము ఇట్లనే ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా హైకోర్టుకి మీరు మీ పనులు చేసుకోవచ్చు అని లెటర్స్ పెట్టడానికి ఆర్డర్స్ ఇస్తున్నారు. సో అందుకని ఈరోజు మేము చాలా తీవ్రంగా చేయడం జరిగింది. స్పందించాలి.